హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి మా ఊరికి దగ్గరలో ఉన్న కరణింగమై వరకు వెళ్తున్నాము. అక్కడ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఓకే, 4:30 అయిపోయింది. 4 గంటలకు లేచాము, స్నానాలు చేస్తున్నాము. ఇప్పుడు వెళ్తున్నాను. టోల్గేట్ దాటిన తర్వాత ఇక్కడ రాజాపూర్ దగ్గర ఆగినాము. కొంచెం బండి వేడెక్కిందని నాన్ స్టాప్గా వచ్చాం కదా, అందుకనే ఇక్కడ ఆగినాం. ఒక 5 నిమిషాలు అట్లా ఆగి మళ్ళీ బయలుదేరుతాం. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఆగినాము. ఇక్కడ ఒక హోటల్ కనిపించింది, అక్కడ చాయ్ పాయింట్, అక్కడ ఆగినాము. ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి, అదే టెంపుల్ వరకు. ఇప్పుడు ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నాము, చాయ్ తాగేసిన తర్వాత ఇప్పుడు బయలుదేరాలి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర విగ్రహం. ఇక్కడికి బస్సు ప్రయాణం ద్వారా కూడా చేరుకోవచ్చు. ఇక్కడ బస్సు దిగిన తర్వాత 6 కిలోమీటర్ ప్రయాణం చేస్తే శ్రీ లింగమయ్య స్వామి దగ్గరికి చేరుకోవచ్చు. ఇప్పుడు లింగమయ్య స్వామి టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. లింగం నిర్మల భాసి శోభిత లింగం లింగం సామదహన కరుణాకర లింగం. ఇక్కడికి భక్తులు ప్రతి అమావాస్యకి వందల సంఖ్యలో వస్తూ ఉంటారు దర్శనాని కోసం. ఇక్కడికి ప్రతి సంవత్సరం మే నెలల్లో ఇక్కడ వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఇక్కడ జాతర మరీ అద్భుతంగా చేస్తారు. స్వామివారి పాదములు ఇవి. ఇక్కడికి వచ్చి వెళ్ళే ప్రతి భక్తునికి ఇక్కడ ప్రతి అమావాస్య రోజున ప్రసాదం పెడుతుంటారు. నేను కూడా తీసుకున్నాను, తిన్నాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరంలో మే నెలలో ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు.
మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.